బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య వినాయక చవితి సందర్భంగా స్థానిక పవర్పేటలోని వినాయకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆలయ మర్యాద చొప్పున ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక నిరుపేదలకు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4 చక్రాల తోపుడు బండి అందించారు. తదుపరి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే వినాయక చవితి ఉత్సవాలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఏలూరు నగర ప్రజలకు సిటీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకులకు, కూటమి నాయకులకు, అలాగే ఏలూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి ఏటా మొదటి పండుగ ఏదైతే వినాయక చవితి వస్తుందో అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు, అలాగే ఎవరైతే శుభలగ్నాలు పెట్టుకోవాలన్నా వినాయక పూజ చేసి ఏదైతే చేసుకుంటామో ఆ వినాయకుడిని ఈ రోజున అందరూ కూడా నిర్మలమైన మనసుతో పూజించి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు నగరంలో పవర్ ఎలక్ట్రిక్ సాయి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుండి వినాయక ఉత్సవం నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవం ముగింపు రోజున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిటీ న్యూస్ కు తెలియజేశారు. పలువురు భక్తులు ఏలూరు నగర ప్రజలు ఈ వినాయకుని పూజించి ఆయన దీవెనలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా పేరు సాయి. నరసింహారావుపేటలో తొలిసారిగా మేము ఈ వరసిద్ధి వినాయక నవరాత్రులు జరుపుతున్నాము. ఈ విఘ్నేశ్వర స్వామిని అందరూ ఏలూరులో ఉన్న ప్రజలందరూ దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఈ కార్యక్రమం 6వ తారీఖున అంటే శనివారం 6వ తారీఖున నిమజ్జనం జరుగుతుంది. అదే రోజు అన్నదానం కూడా ఉందండి.
తప్పకుండా ఏలూరు ప్రజలందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటానండి. నమస్కారం. ఏలూరు నగరంలో స్థానిక పవర్పేటలో ఉన్న వినాయక ఉత్సవాలు ఆలయ కమిటీ పెద్దలు వాసు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. అనేక మంది భక్తులు ఈ వినాయక పూజలో పాల్గొన్నారు. అనంతరం వాసు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ భక్తులు అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని వినాయక మహిమకు పాత్రలు కావాలని కోరారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, సాయంత్రం సమయంలో టిఫిన్ కూడా ఏర్పాటు చేశామని, వినాయకుడి నిమజ్జనం వరకు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని తెలియజేశారు. ఓం గంగాంగణపతి నమః. పవర్పేటలో వెయ్యి చేసి ఉన్న శ్రీ విజయ గణపతి మహోత్సవంలో 5 రోజులు 27వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు 5 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలు భక్తులు సహాయ సహకారాలతో అందరి ఆశీర్వాదంతో జరుగుతాయి. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కావున 50 మంది భక్తులు త్వరలు రావాల్సిందిగా కోరుతున్నాము. 29, 30, 31 నిత్యాన్నదానాలు, సాయంత్రం టిఫిన్లు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు భక్తులకి. అలాగే 2వ తారీఖున అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనం చేయబడుతుంది. కావున దాంట్లో కూడా పాల్గొనాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలు. ఈ రోజు ఏలూరు పవర్పేటలో ఏం చేసిన విజయ గణపతి ఆలయంలో వినాయకుడి పూజా మహోత్సవాలు వారం రోజులు జరుగుతున్నవి. అందరూ వచ్చి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రీతికి కృపకి అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ రోజు ఉదయం మన ఏలూరు ఎమ్మెల్యే గారైన శ్రీ బడేటి రాధాకృష్ణ చెంటి గారి దంపతులతో ఈరోజు మొదటి పూజా కార్యక్రమం ప్రారంభమయ్యి ఈ రోజు గణేష్ ఉత్సవాలు ప్రారంభమైనవి. కావున భక్తులందరూ వచ్చేసి ఆయన కృపకి ప్రీతికి రాజులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామ పంచాయతీలో గొల్లగూడెం వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చలగుల్ల రవిబాబు, గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు, వినాయక ఉత్సవ కమిటీ పెద్దలు, యూత్ కమిటీ, యాదవ సంఘం పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపూర్ణ సకల ఫలాభాక్తిరస్తు. అయం ముహూర్త సుముహూర్త అస్తు. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గణపతి దగ్గర వేసి నమస్కారం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత శుభఫల సిద్ధిరస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నో సుదినో తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియదోస్తు మతిర్మమ సుదే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హను సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామంగళం. శ్రీ నారాయణాభ్యా నమః. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికశ్యపేభ్యో నమః. ఏలూరు నగర ప్రజలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కార్మికులకు, కర్షకులకు, జనసైనికులకు, జనసేన వీర మహిళలకు, ఏలూరు ఎమ్మెల్యే సోదరులు బడేటి రాధాకృష్ణకు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు, దేశ ప్రధాని మోదీకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు సిటీ న్యూస్ ప్రేక్షకులకు, ఆ సంస్థ అధినేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలకు
వ్యాపార వాణిజ్య సంస్థల వారికి, ఏలూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, ఎంపీ గారికి, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి, మనోహర్ గారికి, నాగేంద్రబాబు గారికి, మోడీ గారికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఆర్టీసీ కార్మికులకు, ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క మొదటగా వచ్చేటువంటి వినాయక చవితి సందర్భంగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అందరూ కూడా సుభిక్షంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా, అందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆ విఘ్నేశ్వరి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలి, కరుణా కటాక్షం అందరిపై ఉండాలని మరి యొక్క ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేస్తా ఉంది. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి నాయకులకు, అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలకు అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇట్లు మీ రెడ్డప్ప నాయుడు, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి సిటీ న్యూస్ యొక్క సంవత్సరంలో మంచి అభివృద్ధి చెందాలి, ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందాలని, దినదిన అభివృద్ధి చెందాలని దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, మేనేజ్మెంట్ కి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు జన్మదిన వేడుకలు ఏలూరు బిషప్ హౌస్ నందు ఘనంగా నిర్వహించారు. అనేక మంది బ్రదర్లు గురువులుగా పట్టాభిషేకం పొందారు. పలు ప్రాంతాల నుండి ఫాదర్లు బిషప్ జయరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరీపట్నం నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక మందికి నిత్యం సహాయం చేస్తూ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పలు ప్రాంతాల నుండి పాల్గొన్నారు. ఏలూరు మేత్రాసనం తండ్రి గారు అనేటువంటి మోస్ట్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జయరావు పొలిమేర గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 59వ రోజు పుట్టినరోజు ఘనంగా ఏలూరు మేత్రాసనం నందు జరుపుకోవటం, ఇక్కడ ఉన్న ఆ కన్యాస్త్రీలకు కానీ, ఫాదర్స్ కానీ అందరూ చాలా ఆనందంతో వేడుకగా జరుపుతున్నారు. అలాగే నేను నిర్మలగిరి నిత్యాన్నదానం కాంట్రాక్టర్ అయిన కళ్యాణాశ్వరావు నేను కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇంకా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ యేసు ప్రభు కృప, ఆ మేరీమాత కృప ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. Good morning to everybody. I am very happy to wish our Lordship Bishop Jayarav Polimera as he celebrating his 59th birthday. Many more happy returns of the day, my Lord. You have to be long live and happy life forever. వ్యాధుల నిర్మూలనలో మన ఆరోగ్య కార్యకర్తల పాత్ర చాలా కీలకమైందని, కాబట్టి ఆరోగ్య కార్యకర్తలు కష్టపడి పనిచేసి వైద్య ఆరోగ్య శాఖకి మంచి పేరు తీసుకురావాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజి అమృతం సూచించారు. స్థానిక ఏలూరు వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం మందిరంలో మన ఆరోగ్య కార్యకర్తలకు ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ లో పాల్గొని డిఎంహెచ్ఓ మాట్లాడుతూ పోలియో, మసూచి బోధకాలు, కలరా మొదలగు వ్యాధులు నిర్మూలనలో మన ఆరోగ్య కార్యకర్తల పాత్ర కూడా ఉందని, భవిష్యత్తులో మలేరియా నిర్మూలన, డెంగ్యూ జ్వరాల నిర్మూలన కీలక పాత్ర పోషించాలని, పరిసరాల పరిశుభ్రత విషయంలో మన ఆరోగ్య కార్యకర్తల బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, పందిరి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా పరిధిలోని సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ సూపర్వైజర్స్ 110 మంది మన ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జ్వరం వచ్చిందా వెళ్ళి బయట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిహెచ్సికి వెళ్ళి మందులు తీసుకోవాలని తెలియదు వాళ్ళకి. అంత ఇన్నోసెంట్
ఎవిడెన్స్. ఊరికే గాలిలో నుంచి లెక్కలు తీసేసి నాకు చెప్పడం కాదు. మీ ఎవిడెన్స్ చూపించండి, మీ డైరీస్ చూపించండి. జూలై తేదీ అసలు 26 లో తీశారు, 2 రోజులకి తీశారు. బిఎస్ నంబర్ ఓకే, బిఎస్ డిస్పాచ్ ఓకే, రిమార్క్స్ నెగటివ్. ఎక్కడ ఇది? జంగారెడ్డి కూడా. సో ఇది మీరు ఆగస్ట్ 24 అంటే మీరు సెప్టెంబర్ మంత్ వేస్తున్నారు ఇది, అంతేనా? సో మీరు మొత్తం మీద ఆగస్ట్ మొత్తం మీద 33 స్లైడ్లే తీశారు. అంటే 33 ఫీవర్ కేసెస్ వచ్చినాయి. పాపులేషన్ ఎంత? 28,000 కి 33 స్నేక్స్. అదే లాస్ట్ మంత్ జూలై 25 క్లోజ్ అయింది, నాకు అర్థమైంది. ఇది జూలై 24 నుంచి 26 నుంచి తీసిన స్లైడ్స్. ఓకే, సో టోటల్ మంత్ కి వాట్ ఐ మీన్ టు సే ఇస్ టోటల్ మంత్ కి 25,000 పాపులేషన్ లో మీకు 33 ఫీవర్ అయినా తీసాను కాదండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండి సీతారామపేట మెయిన్ రోడ్ లో ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి మహోత్సవాలు గత 16 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్ధలతో మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం కమిటీ సభ్యుడు మోయిదా బాలాజీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా యువత అంతా కలిసి భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు నవ్వండమ్మా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 16వ వార్షికోత్సవం సీతారామపేట యూత్ తరపున ఘనంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ వేచి పూజా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. సెంటర్ లో వేచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవాల నవరాత్రి సందర్భంగా ఉండి 18 సెంటర్లో సీతారామపేటలో స్వామివారి యొక్క పూజలు, అలాగే ఉత్సవాలు, అన్న సంతర్పణ మిగిలినవి సీతారామపేట యొక్క యువకులు కమిటీ సభ్యులు అతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ఏలూరు నగరంలోని ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం వారు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పొల్యూషన్ లేని ఏలూరు ఉండాలని, దానికోసమే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, విద్యార్థులంతా తమ తమ వంతు కృషి చేసి మట్టి విగ్రహాలను సేకరించి ప్రతి ఒక్కరికి పంచే కార్యక్రమం చేపట్టామని, వినాయకుని ఉత్సవం ప్రతి ఒక్కరూ జరుపుకొని కుటుంబంతో సంతోషంగా ఉండాలని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మట్టి గణపతి ముద్దు, మట్టి గణపతి ముద్దు, మట్టి గణపతి ముద్దు. ఒకసారి పట్టుకోండి, పట్టుకోండి.
మేము రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తరఫున మేము ఇప్పటి వరకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ మట్టి విగ్రహాలు కాలేజీలోనే పంచేవాళ్ళము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఈసారి మా మేనేజ్మెంట్ ప్రోగ్బలం వల్ల, మా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల మేము ఏలూరులో ఎంఆర్ఓ గారిని అండ్ అలాగే సిఐ గారిని, 2 టౌన్ సిఐ గారిని మీట్ అయ్యి ఈ పర్మిషన్ తీసుకుని, అలాగే మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్లేస్ ఇన్ఛార్జ్ ఆదిత్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ అలాగే ఈ మట్టి గణేష్ చేయడానికి సెకండ్ ఇయర్ పిల్లలు కానీ, థర్డ్ ఇయర్ పిల్లలు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ పిల్లలు వాళ్ళందరూ కలిసి, అండ్ అలాగే ఈవెంట్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు అండ్ మైసెల్ఫ్ డాక్టర్ పి సుధాకర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అండ్ అలాగే మా స్టూడెంట్ అసోసియేషన్ స్టూడెంట్ మెంబర్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు గాని, ఈ స్టూడెంట్ల వల్లే మేము ఇది కంప్లీట్ చేయగలిగాము. అండ్ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విత్ సీడెడ్. ఒకసారి మనము ఇది పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 3 రోజులకి మనము నిమజ్జనం చేస్తామో, అలాగే ఒక రోజుకి మనం నిమజ్జనం చేస్తామో, ఆ తర్వాత వచ్చే ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని లేకుండా ఇందులో ఉన్న సీడ్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. ఎందుకు అంటే ప్రెసెంట్ అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ ని యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా మట్టి గణేష్ ని పూజిస్తే మన ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి హాని కలగకుండా మనకి ఎన్విరాన్మెంట్ బాగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ మట్టి గణేష్ విత్ సీడెడ్ విత్తనం ఉన్న గణేష్ ని మనము రెడీ చేశాము. ఇదంతా స్టూడెంట్సే మొత్తం అంతా చేశారు. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ తరఫున నేను గాని, మా రామకృష్ణ గారు గాని, అలాగే అల్యూమిని డిపార్ట్మెంట్, వెళ్ళిపోయే బ్యాచ్ అల్యూమిని డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ శ్రీధర్ గారు హెల్ప్ తో పిల్లలందరినీ మోటివేట్ చేసి పిల్లలందరితో మాట్లాడి ఒక 3-4 రోజుల నుంచి కష్టపడి ఎకో ఫ్రెండ్లీ గణేష్ రెడీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారకుడు రామకృష్ణ గారు అయితే, ఆ తర్వాత ఈ మొత్తానికి ప్రాసెస్ అంతా చేయడానికి అనదర్ కారకుడు శ్రీధర్ గారు. అండ్ అలాగే మా స్పెషల్ థ్యాంక్స్ టు మా రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఎండి సాయి రోహిత్ గారు, అలాగే డీన్ ఇంటర్నల్స్ అఫైర్స్ మిస్టర్ ప్రసాద్ బాబు గారు, డాక్టర్ ప్రసాద్ బాబు గారు ప్రోగ్బలంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ఇప్పుడు అందరు ప్రజలకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.